దేశంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత క్రమేణా పేద బలహీన అట్టడుగు వర్గాల వారికి న్యాయం చేయాలని ఎన్నో విధాలుగా ఉపయోగపడాలని ఎన్నో రకాల కార్యక్రమాలు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో ఆత్మనిర్భర్ కార్యక్రమాన్ని కూడా ఒకవైపు అయితే విస్తృతంగా ప్రచారం చేసుకుంటూ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో మనతో పాటు మాట్లాడడానికి పైడి వేణుగోపాల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అయితే మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఎలా చూడాలి ఏంటి ఈరోజు చూసుకుంటే ఆత్మనిర్భర్ కార్యక్రమం విజయనగరంలో ఈరోజు తీసుకుని వెళ్ళారు ఏంటి దాంతో? మోడీ గారు 11 సంవత్సరాల 5 నెలలు అయింది. సేవ, సుపరిపాలన, పేదలకు సంక్షేమం, శ్రేష్ఠ భారత్, స్వశక్తి భారత్ అని నిదానంతో పనిచేస్తున్నారు. ఈ దేశాన్ని 2047 నాటికి వికసిత భారత్గా చేయాలని ఉద్దేశంతో, సంకల్పంతో, లక్ష్యంతో పనిచేయడం జరుగుతుంది. అందులో భాగంగా వికసిత భారత్ అంటే ప్రతి నగరంలో, ప్రతి గ్రామంలో, ప్రతి పౌరుడు కూడా స్వేచ్ఛగా, హాయిగా, ఆనందంగా ఉండాలని, వాళ్ళకి సమాన అవకాశాలు కల్పించాలనే ఉద్దేశం. ఆత్మనిర్భర్ భారత్ అంటే మన దేశంలో స్వతహాగా మన సొంత వనరులను వినియోగించి, మన టెక్నాలజీ వినియోగించి, మన ప్రతిభ ఆధారంగా ఆర్థిక స్వయం సమృద్ధిని సాధించడం. అంటే విదేశాల మీద ఎటువంటి సంబంధం లేకుండా, విదేశాలు ఆధారపడకుండా, దిగుమతి మనం చేసుకోకుండా ఎగుమతులు ప్రోత్సహించడం, మన పరిశ్రమల్ని చిన్నతర, మధ్యతర అన్ని పరిశ్రమలు ప్రోత్సహించడం, అలాగే తద్వారా ఉద్యోగ అవకాశాలు మనం పెంపొందించడం. ముందు ఈ 2014 ముందు మనకి 99లో కార్గిల్ వచ్చింది. ఆ యుద్ధంలో మనకి ఆధునిక పరిజ్ఞానం కానీ, ఆధునిక పరిజ్ఞానాలు కానీ, మన ఇంటెలిజెన్స్ కూడా ఫెయిల్ అయింది. తద్వారా చాలా లాస్ అయ్యాం. గెలిచినప్పటికి కూడా చాలా ఇబ్బంది పడ్డాం. సరైనటువంటి రోడ్డు సౌకర్యాలు లేవు, మిషన్ గన్స్ లేవు, రాఫిల్స్ లేవు, యుద్ధ విమానాలు లేవు, అప్పటికి మిసైల్స్ కూడా లేవు. 2014 తర్వాత మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఫర్ ఇండియా, మేడ్ ఫర్ వరల్డ్, మన వస్తువులు మనమే తయారు చేసుకోవాలి. అదే స్కిల్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, అందరికీ అనుసంధానం చేయడం, లోకల్ ఫర్ లోకోత్పత్తుల్ని మనం ప్రోత్సహించడం. ఈ విధంగా అనేక మార్పులు విద్యుత్ రంగంలో, పరిశ్రమ రంగంలో, సాంకేతిక రంగంలో, అదేవిధంగా అన్ని రంగాల్లో కూడా సోలార్ మిషన్ కానీ, గ్రీన్ హైడ్రోజన్ కానీ, ఎన్ని రంగాల్లో కూడా తీసుకురావడం జరిగింది. దీని ద్వారా 2000 మన డిఫెన్స్ సిస్టమ్స్ అనేక మార్పు తీసుకెళ్ళాం. మన ఆపరేషన్ సింధూర్ చేసాం. సింధూర్లో లేటెస్ట్ టెక్నాలజీ వాడడం వల్ల, ఆధునిక మెసేజ్ ఇవ్వడం వల్ల ఒకేసారి కొన్ని నిమిషాల్లో మనం పాకిస్తాన్ని మనం మట్టి ఏర్పించాం. అనేక అగ్ని కానీ, ఆకేష్ కానీ, తర్వాత మన బ్రహ్మోస్ కానీ క్షిపణులు కూడా మనం వాడాం. మన డిఫెన్స్ రంగంలో అనేక మార్పులు తీసుకోవడం జరిగింది. 686 కోట్లు మంతాల ఎగుమతులు 2013-14. నేడు 23,602 కోట్లు. అలాగే 47,000 కోట్లు ఉండేది, దీని ఇప్పుడు 2 లక్షల కోట్లు సుమారైంది. మన ఆపరేషన్ సింధూర్ తర్వాత 2 లక్షల కోట్ల వరకు కూడా మనకి ఆర్డర్స్ వచ్చాయి. మన టార్గెట్ 50,000 కోట్లు 2029 నాటికి. అదేవిధంగా మనం కోవిడ్-19లో ఎంత చూసాం. మనం వ్యాక్సిన్ కావాలంటే ఇతర దేశాల మీద ఆధారపడేవాళ్ళం. 1.4 బిలియన్ వ్యాక్సిన్ తయారు చేసి 100 దేశాలకు మనం సప్లై చేసాం. అలాగే వెంటిలేటర్స్ కానీ, మాస్క్ కానీ, పీపీ కిట్లు కానీ అన్ని రంగాల్లో కూడా మనం డెవలప్ చేస్తున్నాం. దీని ఉద్దేశం 2040 నాటికి ప్రపంచ గురువుగా, ప్రపంచంలో పెద్ద ఆర్థిక శక్తిగా, ఆల్రెడీ మనం 11వ స్థానం నుంచి 4వ స్థానానికి వచ్చాం. త్వరలో 3వ స్థానానికి వెళ్తాం. దీన్ని 1వ స్థానానికి, ప్రపంచంలో నెంబర్ 1గా పెద్ద ఆర్థిక శక్తిగా తెచ్చాలన్న ఉద్దేశంతో మోడీ గారు సంకల్పం, లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఆ దిశగా భారతీయ జనతా పార్టీ ముందుకు అడుగులు వేస్తుంది. ఓకే, మీరు చెప్పిందంతా బాగానే ఉంది ఇంతవరకు. ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్రంలో అంటే దేశంలో ఎన్నో పథకాలు ప్రవేశపెడుతున్నారు. కానీ అది రాష్ట్రానికి వచ్చేసరికి పూర్తిగా ఏ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రజెంట్ లోకల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో ఆ బాడీస్ మేము చేసామంటూ చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి ఎందుకు తీసుకుని వెళ్ళలేకపోతున్నారు? ఇప్పుడు మన ప్రజాస్వామ్యం, అది ఫెడరల్ వ్యవస్థ. నేరుగా సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి కూడా పనిచేయదు. ఏవే నిధులు వస్తే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇక్కడ పనులు జరుగుతాయి. అన్నీ కూడా బాగానే అవుతున్నాయి.
రోడ్లన్నీ బాగుపడ్డాయి. సుమారు 3 లక్షల కోట్లు రోడ్లు అవుతున్నాయి. అనేక సౌకర్యాలు మనం కల్పిస్తున్నాం. ఈ మొన్న జిఎస్టీ ఉంది. జిఎస్టీని ఎంత మనం తగ్గించాం. మనం 4 స్లాబ్లను జిఎస్టీ 2 స్లాబ్ తీసుకొచ్చాం. తద్వారా కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రతి పౌరుడు కూడా ఒక 15,000 రూపాయలు లబ్ధి, డైరెక్ట్గా లబ్ధి 15 నుంచి 20,000 సంవత్సరానికి లబ్ధి పొందే అవకాశం ఉన్నాయి. స్కీమ్స్ అన్నీ ముందుకు తీసుకోవడం జరుగుతుంది, ప్రచారం చేయడం జరుగుతుంది. అంతవరకు ముందు ప్రయత్నం చేయడం అవుతుంది. థ్యాంక్ యూ. సో చూసాం కదా, ముఖ్యంగా చూసుకుంటే ఒకటే చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఎన్నో రకాల కార్యక్రమాలు అయితే ప్రజలందరికీ ఎన్నో రకాలుగా ఉపయోగపడుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అందులో భాగంగా చూసుకుంటే జిఎస్టీ కావచ్చు, అలాగే ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద ఉన్నటువంటి రోడ్లు కావచ్చు, ప్రతి గ్రామాన్ని కలుపుతున్న వేస్తున్న రోడ్లు కావచ్చు, ఎన్నో రకాలుగా ప్రజలందరికీ కూడా ఉపయోగపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క 11 సంవత్సరాల్లో ప్రవేశపెట్టినటువంటి పథకాలు అయితే బీజేపీలో గణనీయంగా దేశ అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుందంటూ చెప్పుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ముఖ్యంగా ఏదైతే ఆత్మనిర్భర్ కార్యక్రమం ఏదైతే ఉందో దీని ద్వారా మాత్రం 2047కి వచ్చేసరికి అయితే పూర్తిగా ప్రపంచ గురువుగా మోడీని చూడాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తున్నట్టు కూడా మరొక అయితే చెప్పుస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.